అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఈ రీడింగ్ కోసం ఆల్రెడీ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి అందులో నుంచి 3 కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఫస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ రఫైల్ చూపిస్తుంది. అ న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్, మెసేజ్ రిగార్డింగ్ రిలేషన్షిప్ ఆర్ సోషల్ ఇన్విటేషన్స్, గ్రేట్ ఇంట్యూటివ్ ఇన్సైట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు మెసేజ్, మీరు ఏదైనా లైక్ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా పర్సన్ నుంచి రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి మీ ఎవరైనా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు తొందరలో ఏదో మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి అది. సో అండ్ అదొకటే కాదు, కొంతమందికి రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్స్ కాకుండా జనరల్గా సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఏదో పార్టీకి సంబంధించో ఏదో ఇన్విటేషన్ అనేది సెలబ్రేషన్కి సంబంధించో ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఒక పర్సన్ అనేది ఎంటర్ అవ్వడము మీ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్లీ హ్యాపీగా ఉండేది ఇక్కడ చూపిస్తుంది. సో అందుకని మీరు చాలా టైం నుంచి ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఏదో మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్పెషల్లీ అపాలజీ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది రీసెంట్ రీడింగ్లో కూడా వచ్చింది మనకు మెసేజెస్లో, రైట్? ఈ పర్సన్ మీకు అపాలజీ చేయాలనుకున్నారు బట్ రిటర్న్ లైక్ చేయలేదు అని చెప్పేసి. సో అలాంటిది ఏదైనా కనుక ఉంటేనో సో అపాలజీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎమోషనల్లీ మీ పర్సన్ స్పెషల్లీ రొమాంటిక్ కనెక్షన్స్లో కనుక ఉంటేను మీరు ఈ పర్సన్ కనుక మిమ్మల్ని హర్ట్ చేయడము, సరిగ్గా మాట్లాడలేదు, రూడ్గా బిహేవ్ చేశారు అని అంటే అలాంటి దగ్గర నుంచి మీరు అపాలజీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఆ న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్ అన్నట్లు చూపిస్తుంది. సో ఒకవేళ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు, లైక్ మీరు కంప్లీట్లీ రిలేషన్షిప్లో లేరు, ఇలాంటిది కనుక ఉంటేను తొందరలో మీరు ఎమోషనలీ మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడము, లైక్ ఇంటెన్స్గా కనెక్షన్ ఉండే లాంటి పర్సన్తో మీటింగ్ అనేది జరిగేది చూపిస్తుంది అన్నమాట. ఒక న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్, బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది డెఫినెట్లీ పేజ్ ఆఫ్ రఫేల్ కాబట్టి ఈ టైంలో మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా మీరు మీ ఓన్ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి ఉంటారు. మీతోనే కాకుండా మీ చుట్టూ వాళ్ళతో కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉంటారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ రఫేల్ కాబట్టి చాలా డ్రీమీ ఎనర్జీ ఇది. అంటే క్రియేటివ్గా ఆలోచిస్తుండడము, ప్యాషనేటెడ్గా ఉండడము, కొత్త ఐడియాస్ రావడము, ఇన్నోవేటివ్గా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అనిపించే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైనా కొత్తగా ఐడియా వస్తే బాగుంటుంది, క్రియేటివ్గా ఏదైనా బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయాలి, లేకపోతే మీ ఓన్గా మీరు ఏదైనా ప్యాషన్ని పర్స్యూ చేయాలి, ఇలాంటిది ఏదైనా అనుకుంటుంటే కనుక ఈ టైంలో ఇది జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ అదొకటే కాదు, ఈ టైంలో మీరు మీ ఇంట్యూషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఇంట్యూషన్ మీతో ఏం చెప్తుంది, ఇలాంటిది ఏదైనా తెలుసుకోవాలి అని అంటే ఈ టైంలో మీ ఇంట్యూషన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మెసేజ్. ఓకే, 1 సెకండ్. సో ఇంట్యూషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. సో పేజ్ అంటేనే ఇక్కడ చాలా ఎక్సైటింగ్ ఎనర్జీ. సో మనకు చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఎక్సైటింగ్గా, రైట్? అది చేయాలి, ఇది చేయాలి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? ప్యాషనేటెడ్గా. సో అలాంటి ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మీ లైఫ్లో తొందరలో కొన్ని థింగ్స్ లైక్ రిలేషన్షిప్స్కి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి ఆ విధంగా ఎక్సైటింగ్గా ఉంటుంది అన్నట్లు మెయిన్ మెసేజ్ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What is the second message for my collective? What my collective need to know right now?
సో సెకండ్ మెసేజ్ వచ్చేసి చేంజ్ యువర్ లైఫ్ చూపిస్తుంది. చారియట్, ఇది వచ్చేసి చారియట్ ఎనర్జీ. యా, చారియట్. A sudden revelation that offers freedom. Break free of procrastination. Embrace the opportunities that change. Embrace the opportunities that bring changes. Okay, we'll reverse పెట్టినారు ఇక్కడ, చేంజ్ బ్రింగ్స్ అని చెప్పేసి. ఓకే, చేంజ్ బ్రింగ్స్, అండర్స్టూడ్. సో యా, సో ఇది వచ్చేసి నెక్స్ట్ మెసేజ్ మీకోసం, సెకండ్ మెసేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ కొత్తగా ఏదైనా మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ అనేది రాబోతుంది. న్యూ బిగినింగ్స్ అయి ఉండొచ్చు, సడన్ చేంజెస్ ఇవి వచ్చేసి. ఎందుకు అని అంటే చారియట్ ఎనర్జీ వచ్చేసి కన్ఫ్యూజ్డ్గా ఉండడం కొన్ని సిచ్యువేషన్లో. సో అటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలా, సో ఏం చేయాలి అర్థం కాకపోవడం అనమాట. సో ఇప్పుడు ఏంటి అని కన్ఫ్యూజ్డ్ ఉండడం. సో ఒక్కసారిగా మీరు డిసైడ్ అయిపోవడం, ఓకే నాకు ఈ పాత్ కరెక్ట్గా ఉంది, ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంది, వర్క్ అయినా సరే అయి ఉండొచ్చు. సో కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేస్తే బాగుంటుంది, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచన. బట్ అదే టైంలో నెక్స్ట్ ఒక కొద్ది టైం తర్వాత వెంటనే ఇక్కడే ఉండి చూసుకుంటే బాగుంటుందేమో, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్లుంటుంది, అండ్ లైక్ అన్నెసరిగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి, ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఆలోచించడం. సో ఈ విధంగా స్టక్ అయిపోవడం అనమాట. అంటే అర్థం అవ్వకపోవడం, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో ఉండడం. అయితే ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లో ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక సడన్ చేంజ్ అనేది రాబోతుంది. అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి సడన్ చేంజెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఏంటి అని అంటే ఒక్కసారిగా డెసిషన్ అనేది జరిగిపోయి మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళడము, న్యూ చేంజెస్ సైడ్ వెళ్ళడము, న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ ఇది. అంటే మొత్తం వరల్డ్ కొత్తగా అనిపించడము. ఈ ఈవెన్ ఒకవేళ మీ నెగిటివ్ సిచ్యువేషన్లో స్టక్ అయినా సరే అది ఎండ్ అయిపోయి మీరు కొంచెం పాజిటివ్గా చూడడం అనమాట. సో ఇది నడుస్తుంది నా లైఫ్లో, సో పాజిటివ్గా ఉంది అని చెప్పేసి అనిపించడం అనమాట. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోలేక, ఏం చాలా అర్థం కాకపోవడం వల్ల స్టక్ అయిపోయి లేజీగా ఉండడము, పనిని కంటిన్యూస్లీ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేయలేకపోతున్నారు. నాకు ఇది లాస్ట్ మంత్ చాలా జరిగింది, ప్రోక్రాస్టినేషన్. యాక్చువల్లీ చేద్దాము అని అంటే చేయలేకపోవడము, ఎందుకంటే స్టక్ అయిపోయి ఉండడం అనమాట, విసుగు రావడం లాంటిది. సో ఈ ఎనర్జీ లాస్ట్ మంత్ చాలా ఉండింది. సో అలాంటి ఎనర్జీలో కనుక మీరు ఉంటేను ప్రోక్రాస్టినేషన్ దాంట్లో, అంటే ఇప్పుడు చేద్దామని చెప్పేసి వర్క్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ తర్వాత చేయడము, ఇలాంటిది కనుక ఏదైనా ఉంది, అది కూడా స్పెషల్లీ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉండడం వల్ల, సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఆ ఎమోషనల్లీ ఆ డిస్టర్బెన్స్ అనేది ఒక్కసారిగా సడన్లో చేంజ్ అయిపోయి ఆ ప్రోక్రాస్టినేషన్ కూడా ఎండ్ అయిపోయి, ఆ లేజినెస్ కూడా ఎండ్ అయిపోయి మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే న్యూ ఆపర్చునిటీస్. ఆ స్టక్ ఎనర్జీ ఎందుకు, కొత్తగా ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే బోరింగ్గా అనిపించడం సేమ్ చేస్తూ ఉండడం వల్ల, లేకపోతే కరెక్ట్గా ఏంటో అర్థం కాకుండా లేజీగా అయిపోవడం, రైట్? సో అలాంటిది ఏదైనా ఉంటేను, అందుకనే మీకు ఇక్కడ ఒక న్యూ ఆపర్చునిటీస్ తొందరలో రాబోతుంది. ఒక్కసారిగా మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళబోతున్నారు, ఒక క్లియర్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ అనమాట. డెఫినెట్లీ మీ లైఫ్ అనేది బ్యాలెన్స్లోకి రాబోతుంది అనేది మెయిన్. లైఫ్లో బ్యాలెన్స్ అనేది రావడమే కాదు, మీ డిటర్మినేషన్ పెరుగుతుంది, స్ట్రాంగ్ విల్ పవర్ పెరుగుతుంది, అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళిపోవడం అనమాట. సో ఎందుకంటే ఇంతవరకు అర్థం కాకపోవడం వల్లనే, రైట్, మీరు స్టక్ అయిపోయి ఉండడము. సో ఇప్పుడు అర్థమైన వెంటనే ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తున్నారు. ఇంకెవ్వరు మిమ్మల్ని ఆపట్లేదు. అండ్ కొంతమందికి సెకండ్ మెసేజ్లో ఇంకో మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది తొందరలో. ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళడము, లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా ఏదైనా న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అండ్ వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నారు అని అంటే అలాంటి దానికి సంబంధించి కూడా డెసిషన్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది. ఓకే, సో సెకండ్ మెసేజ్ వచ్చేసి అది. థర్డ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. Universe, please show me what is this third message for my collective. What is this third message for my collective? థర్డ్ మెసేజ్ వచ్చేసి 4 of Raphael. నిన్నటి రీడింగ్ కాదు, సారీ, 2 days బ్యాక్ చేసిన రీడింగ్లో కూడా ఈ మెసేజ్ వచ్చింది, 4 of Raphael, రైట్? Seek out other possibilities, look for the magic in life, be aware of your own emotions. Okay,
సో డెఫినెట్లీ ఇందాక మనకి ఇక్కడ వచ్చింది రైట్, న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది అని చెప్పేసి. సో సేమ్ అదే చూపిస్తుంది. సో ఒకే దాంట్లో స్టక్ అయిపోయి ఉండడము, ఒకటే దాంట్లో బోరింగ్గా ఎప్పుడు అనిపిస్తుంది లైఫ్ అని అంటే, ఇంకా అదే నడుస్తూ ఉంది అని అంటే ఏం లేదు, ఇంకా ఇంతే బోరింగ్గా ఉంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది రైట్. అలాంటి టైంలో మీరు కొత్తగా ఏదైనా కొత్త పాసిబిలిటీస్ ఏదైనా చూడడము, కొత్తగా ఏదైనా నేర్చుకుంటే కనుక మీ లైఫ్లో ఒక జాయ్ అనేది ఉంటుంది అండ్ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని లుక్ ఫర్ మ్యాజిక్ ఇన్ ద లైఫ్. అది ఏంటది మీకు ఒక బ్యూటీని క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, దానికోసం చూడండి ఆ పాసిబిలిటీ కోసం అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్. ఓకే, అయితే ఇది ఎప్పుడు జాయ్ అనిపిస్తుందనంటే ఆనెస్ట్గా ఉన్నట్లు చెప్తాను. అందరికి తెలిసిందే, మనం పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తున్నప్పుడు అది హ్యాపీనెస్ని ఇవ్వదు, అది బర్డన్ని కాజ్ చేస్తుంది. ఎందుకంటే ఏదో చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఉంది, రెంట్లు కట్టాలి, ఈఎంఐస్ కట్టాలి అని చెప్పేసి చేయాలనిపిస్తుంది. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది రైట్. సో అలాంటి టైంలో మన లైఫ్లో ఏదైనా క్రియేటివ్గా యాడ్ చేసుకోవడము, అది కుకింగ్గా క్రియేటివ్గా మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే, లేకపోతే పెయింటింగ్ ఇష్టమా, మ్యూజిక్ అంటే ఇష్టమా, లేకపోతే కిడ్స్తో ఆడుకోవడం ఇష్టమా, ఏంటది. సో అలాంటిది ఏదైనా ఉంటే ఆ న్యూ పాసిబిలిటీస్ని వెతికి మీ లైఫ్లో యాడ్ చేయడం కూడా దానివల్ల లైఫ్ మ్యాజిక్గా లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ ఆపర్చునిటీ దీనికి కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఆ కొత్త ఆపర్చునిటీ, కొత్త పాసిబిలిటీ దీనికి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మీ అండ్ లాస్ట్ వచ్చేసి బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్ అన్నట్లు ఉంది. సో ఎందుకు ఇక్కడ ఓన్ ఎమోషన్స్ గురించి అవేర్ అని చెప్పి చూపిస్తుందని అంటే, మూడీగా అయిపోవడం వెంటనే. సో ఒక్కసారిగా హ్యాపీగా అనిపించి వెంటనే ఇది అంతగా నచ్చట్లేదు, దీంట్లో అంత హ్యాపీనెస్ లేదని చెప్పేసి మూడీగా అయిపోవడం అనమాట. సో అందుకని చెప్పేసి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే, కొంచెము మీ ఎమోషన్స్ ఎలా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉందా, హ్యాపీగా ఉన్నారా, ఒక్కసారిగా టూ ఎక్సైటెడ్ అయిపోయి టూ లో అయిపోతున్నారా, ఏంటది అని చెప్పేసి కొంచెము మీ ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టి ఉంచండి. ఫోకస్ ఉంచి సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదొక్కటి కొంచెం అనమాట, బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అన్నట్లు చూపిస్తుంది. సో ఫోకస్ ఉంచండి అన్నట్లు ఉందన్నమాట. ఎందుకంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఎప్పటికైనా సరే బెస్ట్ కాదు, మిడిల్లోనే ఉండడము ఎప్పటికైనా బెస్ట్. ఎందుకనంటే ఒక్కసారిగా హ్యాపీగా అయిపోయినా అది వెంటనే కిందకి పడిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. సో అందుకనే కొంచెము మీ ఎమోషన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వండి ముందుకు అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్. అండ్ లాస్ట్ ఏంజల్ మెసేజ్ చూసేసి ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. సో ఏంజల్ మెసేజ్ వచ్చేసి మీకోసం రిమైన్ పాజిటివ్ చూపిస్తుంది. సో ఏదైనా ఇక్కడ ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ వచ్చేసి డిసప్పాయింట్మెంట్, బోర్డమ్ అయిపోవడము, వెంటనే ఎమోషనలీ డిస్టర్బ్ అయిపోవడము. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది, అది కూడా ఎందుకు అనంటే నెగిటివ్ ఆలోచన రావడం, అది వచ్చేదే ఉంటుంది, దాంట్లో అయితే తప్పేదే లేదు, ఎప్పుడు ఉంటుంది. సో కానీ మీరు అందుకనే అవేర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఒకసారిగా మీరు మూడీగా అయిపోయి ఇది జరగదేమో, ఆపర్చునిటీస్ రాదేమో, నేను వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదేమో, ఇవి నెగిటివ్ రైట్. సో అలాంటిది ఏదైనా ఉంటేను, డిస్టర్బింగ్గా అనిపిస్తుంటేను రిమైన్ పాజిటివ్ అన్నట్లు మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అండ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.